సీతారాముల కళ్యాణము చూతమురారండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేకే క్రియేటివ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ముందుగా మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ వీడియోలో అయితే కర్ణాటకలో సీతారాముల కళ్యాణం ఎలా చేస్తారనేది మీకు చూపించబోతున్నాను. సో వీడియోనైతే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అమ్మాయి ఎలా ఉంది ఏమి చూసుకున్నాం. అందరి తరఫున వీరిద్దరూ కూడా ఈ యొక్క అమ్మవారికి బట్టలు ఇస్తూ ఉన్నారు. మీకు అందరికీ అమ్మాయి నచ్చిందా లేదా? కాబట్టి మనం చూసి బట్టలు నిశ్చితార్థం చేసుకుందామా? అలాగే వాళ్ళంతా అమ్మాయి సైడ్ వాళ్ళు. అబ్బాయి నచ్చాడా? నిశ్చితార్థం చేసుకుందామా? అందరూ ఇస్తా. చూడు, మన అమ్మాయి సైడ్ చాలా మంది ఉన్నాం. ఏమన్నా అంటే ఎప్పుడే చెప్పాలి. మేము అమ్మాయి ఇచ్చేదే గొప్ప, అమ్మాయి దొరకడమే కష్టం. చెప్పండి, అమ్మాయి దొరకడమే కష్టం. కాబట్టి ఇప్పుడు ఆ యొక్క అమ్మాయి సైడు అబ్బాయి సైడు ఇరువురు కూడా బట్టలు అంటే నిశ్చితార్థం ఇచ్చిపుచ్చుకుంటున్నాము. కాబట్టి వీరి ఇరువురు కూడా మనందరి తరపున వీరందరూ ఇస్తున్నట్టుగా భావించుకుంటూ మనందరూ కూడా నమస్కారం చేసుకుందాం. గోవిందా గోవిందా గోవిందా. శ్రీరామ్ భగవాన్ కి జై, సీతాదేవికి జై, హనుమాన్ కి జై. అందరూ కూడా చెప్పండి. హిరణ్య గర్భ గర్భస్థం హేమ బీజో విభావసో అనంత పుణ్యబలదం అతః శాంతి ప్రయశ్చమే తిరుకల్యాణ మహోత్సవ సమయేషు నూతన వస్త్రాది ఇదం సంప్రదతే
ఈ యొక్క వస్త్ర సమర్పణ చేస్తున్నట్టుగా అందరి దగ్గర సంకల్పం చెప్పబడింది. అందరూ కూడా మనసులో బాగా ప్రార్థన చేసుకుంటూ ఉండండి. ఎవరయ్యా అంటే ప్రతి ఒక్కరు కూడా ప్రవర చెప్పారన్నమాట. అంటే ఇప్పుడు ఎవరంటే మా ఊరు ఇది ఆ ఊరు ఇది అంటారు కదా, అలా కాదు. పూర్వకాలంలో నువ్వెవరు అంటే ప్రతి ఒక్కరు కూడా ప్రవరతో చెప్పేవాళ్ళు అనమాట. ఈ విధంగా అంటే చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు అని చెప్పేసి మొదలు పెడతారనమాట. అంటే మా ఋషులు వీరులు అంటే వాళ్ళు మనం ఏదైనా ఒక శుభకార్యం చేసుకోవాలంటే ఒక ఇంటికి ఒక ఋషులు అనేవారు ఉంటారనమాట. అంటే మన ఇంట్లో ఆ కార్యక్రమం జరగాలంటే ఒక మంచి రోజు కానీ ఒక విశేషమైన జరిగితే దానికి తగ్గట్టు వివరణ కానీ చెప్పేవాళ్ళు ఒక ఋషులు అనేవాళ్ళు ఉండేవాళ్ళు అనమాట. ఆ విధంగా రాముల వారి ఇంట్లో ఎవరైనా ఋషులు అంటే ఉండేవాళ్ళు అంటే వాసిష్ఠ నైత్రావరణ కౌండిన్య త్రయారశేయ ఈ యొక్క ముగ్గురు ఋషులతో ఈ యొక్క రాముల వారి ఇంట్లో ఏదైనా ఒక శుభకార్యం జరగాలన్నా కానీ ఏదైనా ఒక కార్యక్రమం జరపాలన్నా కానీ వీళ్ళు అనుజ్ఞ తీసుకుని ఉండేవాళ్ళు అనమాట. అలాగే రాముల వారి గోత్రం వచ్చిందన వశిష్ఠ గోత్రం అనమాట. అంటే స్వామివారి యొక్క గోత్ర వంశస్థులంతా కూడా వశిష్ఠ గోత్రుడికి సంబంధించిన వాళ్ళు అనమాట. నాభాగ మహారాజవర్మణ నప్త్రే అలాగే రాముల వారి యొక్క ఉత్తరాధికార పేరు వచ్చిందన నాభాగ మహారాజవర్మ అనమాట. అంటే ఎందుకంటే బంధువు అంతా వచ్చినప్పుడు ఏం చేస్తారు, అంతా ఊరికి కూర్చుంటారా, అంతా మాట్లాడుతుంటారు. అంటే పెళ్లి కొడుకు ఎక్కడున్నాడు, వాళ్ళు ఎవరు అని చెప్పేసి ప్రతి ఒక్కరు మాట్లాడుతుంటారు. అంటే కొంతమంది తెలిసి ఉంటుంది, కొంతమంది తెలియదు. అందరూ కూడా ఒక గుంపుగా కూర్చున్నప్పుడంతా కూడా ఏదో ఒక మాటలో వస్తుందన్నమాట. ఈ పెళ్లికి వచ్చాము ఎవరో తెలియదయ్యా అని చెప్పేసి మాట్లాడతారు కదా. ఆ విధంగా ఈ యొక్క స్వామివారి యొక్క కళ్యాణం జరుగుతున్న సమయంలో ఈ విధంగా ఎవరయ్యా వీళ్ళు కాశీయాత్రకు వచ్చి ఉంటారు రాముల వారు ఆ యొక్క సమయంలో పిలుచుకొచ్చారు అని చెప్పేసి ఈ యొక్క మాటలు జరుగుతున్న సమయంలో ఈ యొక్క పదవులన్నీ చెప్పబడతాయి అన్నమాట. అలాగే రాముల వారి యొక్క తాతగారి పేరు వచ్చిందన అజమహారాజవర్మణ పౌత్రాజ. రాముల వారి యొక్క తాతగారి పేరు వచ్చి అజమహారాజు గారు అన్నమాట. అలాగే దశరథ మహారాజవర్మణ పుత్రాయ. దశరథ మహారాజు గారి యొక్క కుమారుడే ఈ యొక్క రాముల వారు అని చెప్పేసి అన్నమాట. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. వాసిష్ఠ మైత్రావరణ కౌండిన్య త్రయారజేయ ప్రవరాన్విత వశిష్ఠ గోత్రోద్భవస్య శ్రీరామచంద్ర పరబ్రహ్మణే వరాయ. ఇక్కడ మనకి మధ్యలో ఉన్నటువంటి స్వామివారే ఈ యొక్క అంటే పెళ్లి కుమారుడే వచ్చిందన ఈ యొక్క రాముల వారు అని చెప్పేసిందన చెప్పబడింది అనమాట. అలాగే
సీతా అమ్మవారి యొక్క ప్రవర. ఓం చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. ఆంగీరస ఆయాస్య గౌతమ త్రయానుషయ ప్రవరాన్విత ఆంగిరస గోత్రోద్భవస్య స్వర్ణరోమ మహారాజవర్మణో నప్రే. అమ్మవారి యొక్క అమ్మవారి గోత్రం వచ్చిందన ఆంగిరస గోత్రం. అలాగే అమ్మవారి యొక్క ఋషులు ఎవరెవరు అంటే ఆంగిరస ఆయాస్య గౌతమ. ఈ యొక్క ముగ్గురు ఋషులతో కూడా ఈ యొక్క అమ్మవారి యొక్క ఇంట్లో కూడా కార్యక్రమాలని శుభ కార్యక్రమాలు కానీ ఏదైనా జరగాలంటే ఈ యొక్క ఋషులతో జరిగేదన్నమాట. అలాగే అమ్మవారి యొక్క ముత్తాత గారి పేరు వచ్చిందన స్వర్ణరోమ మహారాజ వర్మణో నప్రే అని అంటారు అన్నమాట. చతుస్సాగర ప్రయిందం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. ఆంగీరస ఆయాస్య గౌతమ త్రయానుషయ ప్రవరాన్విత ఆంగీరస గోత్రోద్భవస్య హ్రస్వరోమ మహారాజవర్మణ పౌత్రీ. అమ్మవారి యొక్క తాతగారి పేరు వచ్చి హ్రస్వరోమ మహారాజ వర్మణ, అంటే అశ్వరోమ మహారాజు యొక్క ముని మనవరాలు అని చెప్పేసి అన్నమాట. అలాగే అమ్మవారి యొక్క నాన్నగారి పేరు ఓం చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. ఆంగీరస ఆయాస్య గౌతమ త్రయానుషయ ప్రవరాన్విత ఆంగీరస గోత్రోద్భవే జనక మహారాజవర్మణ పౌత్రీ. జనక మహారాజు గారికి వచ్చిందన ఈ యొక్క సీతా అమ్మవారి యొక్క నాన్నగారు అన్నమాట. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. ఆంగీరస ఆయాస్య గౌతమ త్రయానుషయ ప్రవరాన్విత ఆంగీరస గోత్రోద్భవై సాక్షాత్ లక్ష్మీ స్వరూపిణి సీతాదేవి నామ్ని ఇమాం కన్యా. అంటే లక్ష్మీదేవి యొక్క స్వరూపమైనటువంటి అమ్మవారే ఈ యొక్క సీతా అమ్మవారు అని చెప్పేసి ఈ యొక్క ప్రవరలో తెలియబడుతుంది అనమాట. ఓం దేవీం వాజమజనయంతు దేవాస్తాం విద్వరూప అశవో వదంతే. తానో మంత్రే నమోత్యం జహానాథే నర్వాగస్తత్ నమదస్తదేదో. యా ఫలనీర్యా ఆపలా పుష్పయాస్య పుష్పనీః. బృహత్పదే ప్రసూదాస్తానో మన్వజగం హసాః. తథైవ లగ్నం సుదినం తదైవ తారాబలం చంద్రబలం తదైవ. బలం దైవబలం తదేవ లక్ష్మీపదేంద్రజగం స్మరామి. ఇప్పుడు స్వామివారి ఎవరో అమ్మవారి ఎవరో అని చెప్పేసి అందరికీ ఒక క్లారిటీ అనేది వచ్చిందనమాట. ఇప్పుడు వరపూజ అంటే కాళ్ళు కడిగి కన్యాదానం చేయడం కదా. ఇప్పుడు స్వామివారి యొక్క పాదుకల్ని కడగడాన్ని వరపూజ అంటారనమాట. ఓం పాదో దేహ భవాత్ పునః జనే అభి
ఇంతవరకు స్వామి వారి యొక్క పాద పూజలు జరిగింది. పాద పూజ అయిన తర్వాత ఇప్పుడు స్వామి వారికి మహాసంకల్పం అన్నమాట. మహాసంకల్పం అంటే ఎలా చెప్పాలి, ఇప్పుడు ఆడవాళ్ళ ఇక్కడ అమ్మవారి తరపున ఉన్నారు కదా, దంపతులందరూ కూడా బాగానే ఉన్నారు. కానీ వచ్చిన బంధువులందరికీ కూడా ఒక డౌట్ వచ్చేసింది. అంటే ఆ లాస్ట్ వరకు కూర్చుంటున్నారు కదా, వాళ్ళకంతా కొంతమందికి వినపడుతుంది, కొంతమందికి వినపడదు. అప్పుడు మాట్లాడుకుంటుంటారనమాట. ఏమని, అయ్యో అంతా జరిగిపోతుంది, అబ్బాయి గురించి మనకేం తెలియదు, అబ్బాయికి ఆస్తిపాస్తులు ఉన్నాయా, శాలరీ ఎంత, ఇలాంటివన్నీ అడుగుతున్నారన్నమాట. అంటే మీరు గమనించినట్లయితే పూర్వకాలంలో మనకి ఒక అమ్మాయిని అబ్బాయికి ఇవ్వాలంటే చూసేది ఏమైతే అబ్బాయి మంచివాడా కాదనే వాళ్ళు మాత్రమే చూసేవాళ్ళు. కానీ ఇప్పుడు మంచి లక్షణాల కంటే అబ్బాయి దగ్గర ఆస్తి పాస్తులు ఉందా అనేది చూసేది చాలా అయిపోయింది. కాబట్టి అదే విధంగానే అప్పట్లోనే ఒక డౌట్ వచ్చింది అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా. ఏమని, అబ్బాయి దగ్గర ఏముంది ఏమి లేదు, మనం అమ్మాయిని ఇచ్చేసిన తర్వాత ఎక్కడైనా పార్కు పిలుచుకెళ్ళిపోవాలంటే ఎలా పిలుచుకెళ్తాడు, ఆ తర్వాత బేసిక్ పిలుచుకెళ్ళాలంటే ఎలా పిలుచుకెళ్తాడు, ఇలాంటి సందేహాలు చేసిందనమాట. అవన్నీ తీర్చడానికే మహాసంకల్పం అనే రూపంలో స్వామివారి తరపున ఏమేమి ఉన్నాయి అనేది మహాసంకల్పం రూపంలో ఇప్పుడు అందరూ కూడా చెప్తుంటాము, అందరూ కూడా వినాలి. ఏడుగుండలవాడ వెంకటరమణ గోవింద. ఓం అస్య శ్రీ భగవదాధ్యేయ శ్రీమదచ్యుతానంద వీర్యస్య స్వకీయనా విశ్వరోరః ప్రవరాజమాన ఉదంభరగైరాజమానస్య అనేక కోటి బ్రహ్మాండానాం దస్య రామగోపరణం దస్య సత్వరదస్తవ గుణాధీశిర హరిహర బ్రహ్మాదిక మహామహిమా విరామస్య ఆదిమధ్యాంతరహిత పరం జ్యోతిస్వరూపస్య విశాలోరస్తన పరిభ్రాజమాన కౌస్తవ బింబితస్య పవనత్రయస్య ఏవం విధ పుండరీకాక్షస్య పరబ్రహ్మస్వరూపిణః పరమపురుషస్య సర్వేశ్వరస్య కన్యాదానశాన్పుణ్యార్థం సాలగ్రామ హిరణ్యగోపూదానాని చ కారయిష్యే. సర్వపుష్పమాలికా సహిత మంగళ వస్తు నిత్యోత్సవ పక్షోత్సవ కాలోత్సవ సంవత్సరోత్సవ మహోత్సవాన నృత్యోత్సవ మాధర్వణాది చతుర్వేదాన శీక్షవ్యాకరణ సంతోనిరంత జ్యోతిష కల్పషక్షణాన నారాయణ దివ్య ప్రబంధాన పరమపురుష విశ్వనిర్వాహ సర్వాత్మకాది పంచవర్షన్వయాన భాగవత రామాయణ శ్రీపాంచరాది అష్టాదశ పురాణాధీన గణగరత్నమౌక్తికారుద విచిత్రవలయ గంధపుష్పాక్షర పవిత్రోర్వా ఘోరగుప్తుర ఘోరోజన గద్దోర తర్జోరాది శోభన భవ్యాన స్వస్తి పుణ్యావాచి రక్షాబంధన అంకురార్పణ వాచోమ మహాహోమ వైష్ణవాగ్రమధిష్టాపన కుండసంస్కార మహాసంస్కార మూర్తి హోమ శాంతి హోమ యాగోపకరణ కుంభస్థాపన దేవతార్పణ వేరీధారణ గరుడయాగ దురయాగ విష్ణుయాగ చక్రయాగ శ్రీపద్మయాగ దేవతార్పణ పర్యంకోత్తమ హస్తకళికాభిషేక మహోత్సవాది అనేక మహోత్సవాన విష్ణు సంవిధోక్త ప్రకారేణ అష్టం కళ్యాణ మహోత్సవాంగత్వేన తిథివార నక్షత్రయోగరణ లగ్నహోరాత్రే త్రయాంశాదీనా సర్వేగ్రహాః శుభనక్షత్రాः ఏకాదశస్థానకాः సుప్రీతः సుప్రసన్నో వరదో భవంతు తథైవ లగ్నం దుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ ఓం దేవీం వాజవజనయంతు దేవాస్తాం విష్ణురూప
గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. అమ్మ అందరూ కూడా గట్టిగా గోవింద. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై ఇప్పుడు మాంగళ్య పూజ అనేది జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామ.